హాయ్ ఫ్రెండ్స్, ఇది ఎంఐ 9A. మనకి ఇది చూడండి, ఇది డిస్ప్లే అయితే మనకి లోపలైతే డ్యామేజ్ అయిపోయింది. చూసారా, బ్లాక్ కలర్లో డాట్ కింద వచ్చి మొత్తం డిస్ప్లే మొత్తం లైన్స్ వచ్చినాయి. మనకి పై వరకు కనిపిస్తున్నాయి చూడండి. ఇది కొన్ని బ్యాక్ సైడ్, ఇది ఎంఐ 9A రెడ్మీ 9A. డిస్ప్లే అయితే మనం కొత్తది అయితే వేద్దాం. ఇప్పుడు న్యూ డిస్ప్లే అయితే మనం వేస్తాం. ఇప్పుడు మొబైల్ అయితే ఒకసారి ఆఫ్ చేసుకుందాం. సిమ్ ట్రే అయితే నేను ఆల్రెడీ తీసేసాను, అందు గురించి మీకు దాంట్లో సిమ్ ట్రే లేదు. మొబైల్ అయితే ఆఫ్ చేసాను. ఇదైతే బ్యాక్ డోర్ వస్తుంది ఫ్రెండ్స్. ఇది అయితే మీకు వెనకాల లాక్ టైప్ వస్తుంది. బ్యాక్ డోర్ అయితే చూడండి, నేను ఓపెన్ చేస్తున్నాను. వీడియో అయితే ఫార్వర్డ్ చేశాను కొంచెం. బ్యాక్ డోర్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తున్నాను. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ చేశాను. స్క్రూస్ ఓపెన్ చేయడానికి మీకు టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. స్క్రూస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. అన్ని స్క్రూస్ అయితే ఓపెన్ చేస్తాను. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే డిస్కనెక్ట్ చేశాను. నెక్స్ట్ డిస్ప్లే కనెక్టర్ ఏదైతే ఉందో అది రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఇంకా కింద సీసీ బోర్డుకి లింక్ అయి ఉంటుంది డిస్ప్లే కనెక్టర్, అదైతే రిమూవ్ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హీటర్ మీద పెట్టుకుందాం. హీట్ అవ్వనివ్వండి ఒక 1 minute 2 minutes హీట్ అయితే మనకి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదైతే హీటర్ అవైతే చూడండి. ఇప్పుడు హీటర్ మీద అయితే మనం పెడుతున్నాం. జస్ట్ ఇది మనం 80లో పెట్టుకొని 1 minute హీటర్ మీద అయితే మనం ఉంచితే అలాగా మనకి హీట్ అయితే అవుతుంది. 80 మించి పెట్టుకోకండి, ఎందుకంటే మీకు మదర్ బోర్డ్లో అన్న ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువసేపు కూడా ఉంచకూడదు దాని మీద. జస్ట్ 1 minute 2 minutes ఉంచితే సరిపోద్ది. హీట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. 1 minute అయితే మనకి అయిపోయింది. ఇప్పుడు డిస్ప్లే అయితే మనం ఓపెన్ అయితే చేద్దాం ఒకసారి. డిస్ప్లే అయితే ఓపెన్ చేస్తున్నాను ఇప్పుడు. వీడియో అయితే కొద్దిగా ఫార్వర్డ్ ఉంటుంది. అలా హీట్ చేసుకుంటే గ్లూ అనేది మనకి గమ్మున వదిలేస్తుంది హీట్కి. మనం తీయడానికి కూడా మనకి ఫ్రీగా వచ్చేస్తుంది గమ్ముని. మరి అంత ఫోర్స్ పెట్టక్కర్లేదు, మనకి కొంచెం ఫాస్ట్గా వస్తుంది డిస్ప్లే అనేది. డిస్ప్లే అయితే మనకి ఆల్మోస్ట్ వచ్చేసింది ఫ్రెండ్స్. అది ఒకసారి పైకి లేపుదాం. డిస్ప్లే అయితే మొత్తానికి వస్తుంది ఫ్రెండ్స్. ఇది మనం తీసింది ఇప్పుడు డిస్ప్లే. నెక్స్ట్ ఇంకా మనం ఇప్పుడు క్లీనింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్, మొత్తం ఫ్రేమ్ మొత్తం. ఎందుకంటే ఇది బ్రేక్ అయిన గ్లాస్ పీసెస్ అనేవి ఉండిపోతాయి మనకి బార్డర్స్లో. కొత్త డిస్ప్లే మళ్ళీ వేసినప్పుడు న్యూ డిస్ప్లే వేస్తుంటే మనకి ఫిట్టింగ్ రాదు. పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ మీరు కరెక్ట్గా చేసుకుంటే డిస్ప్లే అనేది మీకు పర్ఫెక్ట్గా దాంట్లో ఫిట్ అవుతుంది. ఇప్పుడైతే కొత్త డిస్ప్లే ఫ్రెండ్స్, ఇదైతే న్యూ డిస్ప్లే మనం ఇప్పుడు వేస్తుంది. ఇదే ఒకసారి మనం పెడుతున్నాం. డిస్ప్లే అయితే ఒకసారి కనెక్ట్ చేసి ఒకసారి మొబైల్ అయితే
ఆన్ చేసుకుందాం. మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడండి. మొబైల్ అయితే ఆన్ అయింది ఫ్రెండ్స్. ఒకసారి డిస్ప్లే మొత్తం చెక్ చేసుకుందాం. టచ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉండాలి. టచ్ మనకి మెయిన్. బ్రైట్నెస్ కూడా చూడండి, మీరు అప్ అండ్ డౌన్ చేసి చెక్ చేసుకోండి. ఒక్కొక్కసారి మీకు అప్ అండ్ డౌన్ అవ్వదు, అది కాంబోలో ప్రాబ్లం. అది మీకు డిస్ప్లే ఏదైతే ఉంటుందో ఆ డిస్ప్లేలో ప్రాబ్లం ఉంటే మీకు అప్ అండ్ డౌన్ అవ్వదు. కొన్నిటికి మీకు స్లోగా అవుతుంది. అది మరీ థర్డ్ క్లాస్ డిస్ప్లే అయితే మీకు స్లోగా బ్రైట్నెస్ అనేది తగ్గుతుంది. ఒరిజినల్గా అయితే మీకు ఫాస్ట్గా పెరుగుతుంది, మళ్ళీ మనం ఫాస్ట్గా తగ్గిస్తే ఫాస్ట్గా తగ్గుతుంది. ఇప్పుడు టచ్ అయితే చూడండి ఫ్రెండ్స్, టచ్ అయితే నేను మొత్తం ఆల్ చెక్ చేస్తున్నాను, మొత్తం ఎడ్జ్ టు ఎడ్జ్ చెక్ చేస్తున్నాను. మనకైతే ఏం ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. టచ్లో అయితే మొబైల్ అయితే పవర్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా పవర్ ఆఫ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. డిస్ప్లే అయితే ఒకసారి మనం తీసుకొని డిస్ప్లే అయితే బయట తీసి సైడ్కి పెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా ఫ్రేమ్లో అయితే సైడ్ గ్లూ అయితే వేద్దాం. ఇప్పుడు గ్లూ అనేది మీరు జాగ్రత్తగా వేసుకోండి. గ్లూ కింద సైడ్ అయితే మీరు కొంచెం తక్కువగా వేసుకోండి. కింద ఏరియాలో మీకు ఏమవుతుందంటే మీకు లెన్స్లోకి అనేది వెళ్ళిపోయి డిస్ప్లే ఫ్లెక్స్లోకి వెళ్ళిపోయి మీకు టచ్ అనేది ఆగిపోవడం, డిస్ప్లే ఆగిపోవడం, టచ్ వర్క్ అవ్వకపోవడం, ఆటోమేటిక్ టచ్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్. గ్లూ అనేది జాగ్రత్తగా వేసుకోవాలి. అందు గురించి మీరు కింద సైడే మెయిన్ మీకు లెన్స్లోకి వెళ్ళకుండా వేసుకోవాలి. లెన్స్లోకి వెళ్ళిందంటే మీకు ప్రాబ్లం అనేది అవుతుంది. మనమైతే రికార్డింగ్ అయితే అవ్వలేదు ఫ్రెండ్స్. మనం రికార్డింగ్ అయితే పెట్టాం, కానీ ఆ ఫైల్ అనేది ఎందుకో స్ట్రక్ అయింది. ఫిట్ చేసినప్పుడు గ్లూ వేసి ఫిట్ చేసిన తర్వాత బ్యాక్ డోర్ వేసాను. ఇదైతే మొబైల్ అయితే మనకి ఫైనల్గా అయితే ఇలా అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే మొత్తానికి అయితే మనకి కంప్లీట్ అయితే అయ్యింది, చూడండి. వేసిన తర్వాత కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి, ఎందుకంటే మనకి కనెక్టర్ ఒక్కొక్కసారి మనం ఫిట్ చేస్తున్నప్పుడు కనెక్ట్ అవ్వకపోయినా మనకి